హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయిని. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 8, 2026 నుండి ఫిబ్రవరి 14, 2026 వరకు 12 రాసుల వారి వారఫలాలు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ వీడియో కేవలం వార్తాపత్రికలో ప్రచురించబడిన వారఫలాల ఆధారంగా తయారు చేయబడింది. మొదటిది మేషరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృతికా నక్షత్రంలోని మొదటి పాదం. ఈ రాశి వారు ఈ వారంలో మంచి ఫలితాలను అందుకుంటారు. అత్యుత్తమ కాలం నడుస్తుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆశయాలు నెరవేరుతాయి. ఉద్యోగ విజయాలు సాధిస్తారు. అధికార లాభం ఉంది. వ్యాపార వ్యవహారాలను విస్తరిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక శుభవార్త వింటారు. లక్ష్మీదేవిని పూజించండి. రెండవది వృషభ రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. సకాలంలో పనులను ఆరంభించండి. ఏకాదశంలోని శని విజయాన్ని అందిస్తాడు. మానసిక దృఢత్వాన్ని పెంచుకోండి. ఉద్యోగ నిర్వహణలో మరింత శ్రద్ధ అవసరం. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. కొన్ని సందర్భాల్లో మౌనమే ఉత్తమం. వ్యాపార నిర్ణయాల్లో ఆచితూచిగా వ్యవహరించాలి. వెంకటేశ్వర స్వామిని స్మరించండి. మూడవది మిథున రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు మృగశిర నక్షత్రంలోని 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో ముఖ్య అవసరాలకు డబ్బు అందుతుంది. కష్టానికి రెట్టింపు ప్రయోజనాలు లభిస్తాయి. భాగ్య శుక్రయోగం సహకరిస్తుంది. రుణ సమస్యలకు దూరంగా ఉండండి. అపార్థాలకు ఆస్కారం ఇవ్వకండి. వివాదాస్పద అంశాల జోలికి వెళ్ళకండి. మేలు చేయబోతే కీడు జరిగే ప్రమాదం ఉంది. పట్టు విడుపులతో వ్యవహరించాలి. నవగ్రహ శ్లోకాలను పఠించండి. నాలుగవది కర్కాటక రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు పునర్వసు నక్షత్రంలోని 4వ పాదం, పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం. ఈ రాశి వారికి ఈ వారంలో ఆర్థికంగా అనుకూలమైన సమయం. కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి. ముఖ్య కార్యక్రమాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. రుణ సమస్యలకు ఆస్కారం ఇవ్వకండి. జాగ్రత్త పడకపోతే కొందరి వల్ల నిందల పాలవుతారు. మిత్రుల సూచనలను తప్పనిసరిగా పాటించండి. నిర్ణయాల్లో మార్పులు వద్దు. మానసిక ప్రశాంతత అవసరం. నవగ్రహ శ్లోకాలను చదువుకోండి. ఐదవది సింహరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు మఖా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తర నక్షత్రంలోని మొదటి పాదం. ఈ రాశి వారికి ఈ వారం అత్యుత్తమ కాలం నడుస్తుంది. అందివచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోండి. శుభయోగాలు ఉన్నాయి. పెద్దల అభిమానాన్ని సంపాదిస్తారు. మీరు నమ్మిన ధర్మమే మిమ్మల్ని గెలిపిస్తుంది. ఆత్మీయులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి. ఏకాదశంలోని గురుగ్రహ బలం లాభాలను అందిస్తుంది. శ్రీరామనామాన్ని స్మరించండి. ఆరవది కన్యరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు ఉత్తర నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. కొత్త ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. సృజనాత్మకంగా వ్యవహరిస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడులు రాబడులు అందిస్తాయి. స్థిరమైన నిర్ణయాలతో ఉద్యోగ సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల సహకారంతో మేలైన నిర్ణయాలు తీసుకుంటారు. నవగ్రహ ధ్యాన శ్లోకాలను పఠించండి. ఏడవది తులారాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో విజయాలు సొంతమవుతాయి. దృఢ సంకల్పంతో ఆశించిన స్థానానికి చేరుకుంటారు. లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంది. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఓ శుభవార్త వింటారు. ఉద్యోగుల ఉన్నతిని సాధిస్తారు. గ్రహదోషాలు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక సాధన అవసరం. లక్ష్మీదేవిని పూజించండి. ఎనిమిదవది వృశ్చిక రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు విశాఖ నక్షత్రంలోని 4వ పాదం, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం. ఈ రాశి వారికి ఈ వారం శుభప్రదమైన కాలం. ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. అదృష్టయోగం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మేలు జరుగుతుంది. అధికారుల అండదండలు లభిస్తాయి. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. పెట్టుబడులు లాభదాయకంగా ఉన్నాయి. సమాజం మీ ప్రతిభను గుర్తిస్తుంది. మాట చెల్లుబాటు అవుతుంది. లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠించండి. తొమ్మిదవది ధనసు రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రంలోని మొదటి పాదం. ఈ రాశి వారికి ఈ వారంలో అదృష్టయోగం ఉంది. ఆశించిన ఫలితాలను సాధిస్తారు. సంక్లిష్ట సమయాల్లో మానసిక దృఢత్వం అవసరం.
పని పట్ల శ్రద్ధ పెరగాలి, ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీ నిజాయితీ మిమ్మల్ని రక్షిస్తుంది. పెద్దల ఆశీస్సులు అందుతాయి. సాహసోపేతమైన నిర్ణయాలు తప్పవు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. విష్ణు సహస్రనామాలను పఠించండి. 10వది మకర రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం, ధనిష్ట నక్షత్రంలోని 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో మేలైన ఫలితాలు సాధిస్తారు. అన్ని విధాల శుభప్రదమైన సమయం. వ్యాపారంలో కలిసొస్తుంది. సమాజంలో గుర్తింపు మరియు గౌరవం లభిస్తాయి. ముఖ్య నిర్ణయాల విషయంలో ఆచితూచి అడుగేయండి. మనోబలంతో మరింత ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఆధ్యాత్మిక సాధన మానసిక ఆనందాన్ని ఇస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. సూర్యుడిని ధ్యానించండి. 11వది కుంభరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు ధనిష్ట నక్షత్రంలోని 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో శుక్రయోగం వల్ల ఆర్థికంగా బలపడతారు. లాభదాయకమైన ఆలోచనలు చేస్తారు. కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. ముఖ్యమైన పనుల్ని వాయిదా వేయకండి. నిర్ణయాల్లో చంచలత్వం వద్దు. వారం మధ్యలో ఓ మేలు జరుగుతుంది. వ్యాపారంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి. నవగ్రహ శ్లోకాలను చదువుకోండి. 12వది మీనరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు పూర్వభాద్ర నక్షత్రంలోని 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం మరియు రేవతి నక్షత్రం. ఈ రాశి వారికి ఈ వారంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితాలను సాధిస్తారు. కష్టానికి తగిన లాభాలు ఉంటాయి. భవిష్యత్తు బాగుంటుంది. పెట్టుబడుల విషయంలో 1కి 2 సార్లు ఆలోచించండి. ముందు జాగ్రత్తతో వ్యాపార సమస్యల్ని అధిగమిస్తారు. ఆర్థిక ప్రయోజనాలు మిశ్రమంగా ఉంటాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఆంజనేయుడిని ఉపాసించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.